అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దాని పుట్టు పూర్వత్వరాలు, ఏ వైరస్ వల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవి కొద్దిగా రైతు సోదరులందరికీ తెలియజేయాలంటే మా కోరిక. మీరు దయచేసి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెన్జా ఏ టైప్ ఆఫ్ వైరస్ వలన ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఈ వైరస్ చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది. గత 8 దశాబ్దంలో మనం చూసుకుంటే అవుట్ బ్రేక్స్ చాలా తక్కువ ఉండేవి. 2 సంవత్సరాలకు ఒకటో లేకపోతే 3 సంవత్సరాలకు ఒకటో ఉండేవి. అది క్రమేణా ఒక 2000 సంవత్సరం నుంచి కొంచెం విస్తృతంగా పెరగడం జరుగుతుంది. మనం గుర్తించడం మొదలు పెట్టాం 2000 సంవత్సరం నుంచి. దానికి కారణం ఏంటంటే ఈ వైరస్ లక్షణం ఏంటంటే ఎక్కువగా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని మ్యూటేషన్స్. అయితే మిగిలిన వైరస్కి ఈ వైరస్కి తేడా ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉంటుంది. షిఫ్టింగ్, డ్రిఫ్టింగ్ అంటారు. అంటే పూర్తిగా మ్యూటేట్ అవ్వడం అనేది ఒకటి, దాంట్లో కొంత పార్ట్ మారటం వలన దాని క్యారెక్టర్స్ మారటం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా చూసుకుంటే దీంట్లో HN అనే 2 రకాలు 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్లో H ప్రోటీన్స్ 9 వేరియంట్స్ ఉండేవి, N ప్రోటీన్స్ 15 వేరియంట్స్ ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు గ్రాడ్యువల్గా ఆ N ప్రోటీన్ అనేది 18, 19 కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. H ప్రోటీన్ 10, 11 వరకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కాకుండా వాటిలో సబ్ క్లాట్స్ అంటారు. మళ్ళీ అంటే కొంచెం రూపాంతరం చెందటం వల్ల వచ్చేటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి మనుషుల్లో తీసుకుంటే జలుబు అనేది చాలా కామన్గా వస్తుంది. అది H1N1 అనే వైరస్ వల్ల వస్తుంది. మళ్ళీ కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్. మనుషుల్లో వచ్చేది కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్, కాకపోతే అది H1N1. మనకి బర్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే H5, H7, H9 ఈ 3 రకాల వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది.